బాస్ పంజాబ్ కింగ్స్ స్టన్నింగ్ విక్టరీ ప్లే ఆఫ్ రేస్ ని మరింత ఉత్కంఠగా మార్చింది. ఇప్పుడు ప్లే ఆఫ్ లో ఒక్క స్థానమే మిగిలింది. 2 మ్యాచ్లు మాత్రమే జరగాల్సి ఉంది. దానికి 3 టీంల మధ్య పోటీ చాలా చాలా భయంకరంగా మారిపోయింది. ఆన్ బాస్ ఐపీఎల్ 2026 సీజన్ గ్రూప్ దశలో ఇంకా కేవలం 2 మ్యాచ్లు మాత్రమే మిగిలిన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు ప్లే ఆఫ్కి చేరే ఆ చివరి టీం ఏది అన్నది. దీన్ని బట్టే చెప్పొచ్చు ఈ సీజన్ ఎంత పోటాపోటీగా జరుగుతుంది అని. ఇక లక్నో సూపర్ జైంట్స్ పై పంజాబ్ కింగ్స్ 12 బంతులు మిగిలుండగానే 7 వికెట్స్ తేడాతో భారీ విజయం సాధించడం వల్ల ప్లే ఆఫ్ రేస్లో మిగిలి ఉన్న ఒక్క స్థానం కోసం స్ట్రాంగ్ కంటెండర్గా తను చేయాల్సింది చేసేసింది పంజాబ్ కింగ్స్. మరి పంజాబ్ ప్లే ఆఫ్కి చేరుతుందా? ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్కి చేరడానికి ఏ టీంకి ఎంత అవకాశం ఉందో ఇప్పుడు చూసేద్దాం. బాస్ ఫస్ట్ మీకు విషయం చెప్పాలి. పంజాబ్ ఎల్ఎస్జీపై గెలిచి 15 పాయింట్స్ సాధించి ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో నెంబర్ 4 పొజిషన్లో ఉన్న ఆ టీం ప్లే ఆఫ్ చేరడం కష్టమే. ఒకవేళ ఈరోజు రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ని ఓడిస్తే చాలు ఆర్ఆర్ 16 పాయింట్స్కి చేరుకుంటుంది. దాంతో ఎలాంటి క్యాల్కులేషన్స్తో సంబంధం లేకుండా దర్జాగా ప్లే ఆఫ్లోకి అడుగు పెట్టేస్తుంది. బట్ అలా కాకుండా రాజస్థాన్ రాయల్సే ముంబై చేతిలో చిత్తైతే ఆర్ఆర్ 14 పాయింట్స్ దగ్గరే ఆగిపోతుంది. ప్లే ఆఫ్ రేస్ నుండి ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు కూడా పంజాబ్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వదు. ఎందుకంటే పంజాబ్ ప్రస్తుతం 15 పాయింట్స్తో ఎలా అయితే 4th ప్లేస్లో ఉందో ఆ 15 పాయింట్స్ని చేరుకునే అవకాశం కలకత్తా నైట్ రైడర్స్కి కూడా ఉంది. కలకత్తా తమ చివరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ని ఓడిస్తే ఆ టీం కూడా 15 పాయింట్స్కి చేరుకుంటుంది. అప్పుడు ఇటు పంజాబ్ అటు కలకత్తాలలో ఏదో ఒక టీం మాత్రమే ప్లే ఆఫ్కి చేరుతుంది. అది డిసైడ్ చేసేది నెట్ రన్ రేట్. అంటే కలకత్తా ప్లే ఆఫ్ చేరాలంటే డీసీపై కేవలం గెలిస్తే సరిపోదు. ఎందుకంటే ప్రస్తుతం పీబీకేఎస్ నెట్ రన్ రేట్ కేకేఆర్ కంటే చాలా చాలా మెరుగ్గా ఉంది. దాన్ని బీట్ చేయాలంటే కలకత్తా టీం ఢిల్లీని భారీ తేడాతో, చెప్పాలంటే అతి భారీ తేడాతో ఓడిస్తేనే ప్లే ఆఫ్కి చేరుకుంటుంది. ఒకవేళ కేకేఆర్ డీసీ చేతిలో ఓడితే పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోతుంది. అంతేకాకుండా కలకత్తా డీసీని ఓడించినా అది అతి భారీ తేడాతో కాకపోయినా పంజాబ్ కింగ్సే ప్లే ఆఫ్కి చేరుతుంది. సో ఈరోజు జరిగే 2 మ్యాచ్ల్లో ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ చాలా చాలా కీలకం. ఆర్ఆర్ గెలిస్తే పంజాబ్ కలకత్తా ఎలిమినేట్ అయిపోతాయి. ఒకవేళ ఆర్ఆర్ ఓడితే ఆర్ఆర్ ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ మరింత కీలకంగా మారిపోతుంది. ప్రస్తుతానికైతే ప్లే ఆఫ్ చేరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న టీం ఏది అంటే అది రాజస్థాన్ రాయల్సే. గెలవడం, ప్లే ఆఫ్ చేరడం ఈక్వేషన్ సింపుల్. రాజస్థాన్ ఓడితే పంజాబ్కి 99% ఛాన్స్. ఎందుకంటే పీబీకేఎస్ నెట్ రన్ రేట్ని అందుకోవడం కేకేఆర్కి చాలా చాలా కష్టమైన పని. సో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కేకేఆర్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వలేదు. ఇది బాస్ ప్లే ఆఫ్ రేస్కి సంబంధించిన సమీకరణాలు. మరి బాస్ మీ ఒపీనియన్లో ప్లే ఆఫ్కి చేరే ఆ 4వ టీం ఏది? రాజస్థాన్ రాయల్సా, పంజాబ్ కింగ్సా, కలకత్తా నైట్ రైడర్సా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.